వచ్చినటువంటి బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? ఓకే, చాలా మంచిది. సంఘ పెద్ద చెప్పుచున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఏ సమయం ఎలాగవుతామో కూడా తెలీదు. నీ ప్రాణానికి నేనే పట్టుకోవాలి. నీ ప్రాణానికి నేనేం పట్టుకోలేను. నీ ప్రాణానికి నేను కాపాడలేను. ఎవరి ప్రాణాన్ని వాళ్ళే. కాబట్టి పరిస్థితులు చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంది. దేవుడు ఏ సమయంలో వస్తాడో కూడా తెలీదు. అమెరికా మేము చాలాసార్లు సువార్త ప్రకటించినప్పుడు బాబు దేవునికి నమ్ముకున్నాను కరపత్రిక ఇస్తే ఇది అమెరికా దేవుడు అనేవాళ్ళు. అమెరికాలో మొత్తము కూడా దేవునికి నమ్మినటువంటి వారు కాదు, సగభాగం. మన ఊర్లో, మీ ఊరు మా ఊరు ఇంచుమించుగా, మా ఊరు కూడా 24 కుటుంబాలు 12 కుటుంబాలు దేవునికి నమ్మిన వారు ఉన్నారు. 12 కుటుంబాలు దేవునికి నమ్మనటువంటి వారు ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. నేను అన్ని లెక్క వేసాను. అవతల వీధికి మనం కలిపి ఎంతమంది ఉన్నామో వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు దేవునికి నమ్మన వారు కూడా. అలాగే అమెరికాలో కూడా ఎక్కడైతే బైబిల్లో సొదొమ గొమొర్రా పట్టణము అగ్నితో కాల్చబడింది, అది వ్యభిచారంతో నిండినటువంటి గ్రామము, విగ్రహారాధనతో నిండినటువంటి గ్రామం అని బైబిల్లో చూస్తున్నాం. సొదొమ గొమొర్రా ప్రాంతంలో బైబిల్లో చూస్తున్నాం అగ్నితో కాల్చబడింది అని చెప్పి. ఇప్పుడు మన కళ్ళెదుటాయి చూస్తున్నాం. అమెరికా లాంటి పెద్ద పెద్ద రాజ్యాలు, డబ్బు కలిగినటువంటి రాజ్యాలు ఆకాశంలో వెళ్ళిపోయి కొన్ని వేల రోజులు ఆకాశంలోనే బ్రతికి కిందకి దిగి వచ్చినటువంటి టెక్నాలజీ కలిగినటువంటి దేశాలే అగ్గికి అలపులమైపోతున్నాయి. మరి ఇన్ని నాలెడ్జ్ ఉండి కూడా అగ్ని కాపలేకపోతున్నాయి. అగ్ని కాపడము మన వల్ల కాదు. అది డైరెక్ట్గా కింద నుంచి మనుషులు కాల్చినటువంటిది కాదు. అది దేవుడు పైనుంచి అగ్ని కుమ్మరిస్తుంది. ఇప్పుడు ఒక సోల కుప్పకో లేకపోతే దాని కుప్పకు మనం కాలిస్తే అది కాలుతుంది. కానీ అమెరికాలో కాదు. అక్కడ ఎక్కువగా ఏది అవుతున్నదంటే అక్కడ వ్యభిచారం జరుగుతుంది. అక్కడ లేనిపోని సినిమా యాక్టింగ్లో విచ్చలవిడిగా ఉండడం. ఈ రోజుల్లో చెల్లి అని తెలియదు, ఏంటంటే తల్లి అని తెలియదు, వాయు వరుస లేకుండా పెళ్ళి అవుతుంది. తెలుసా? మీరు ఆలోచన చేస్తున్నారు ఎప్పుడైనా? అన్న అని చెప్పి అన్నతోనే పెళ్ళాడడం, బాబాయ్ అని చెప్పి బాబాయ్తోనే పెళ్ళాడడం, తాత అని చెప్పి ఆ ముసలవాడితోనే పెళ్లి చేసుకోవడం. ఎంత కఠినమైనటువంటి ఆ రోజులు వస్తున్నాయి. కాబట్టి సంగపెద్ద చెప్పినట్టుగా ఆ ప్రాంతంలో సుమారు 1000 కోట్ల రూపాయలు దేవుడు అగ్నితో కాల్చాడు. అది మనుషులు కాల్చింది అయితే కాదు, అది దేవుని ఉగ్రత. కాబట్టి దయచేసి మీరు చాలా జాగ్రత్తగా, మీ ఆత్మకు మీరే రక్షణ, మీ ప్రాణానికి మీరే సెక్యూరిటీ. నేను సెక్యూరిటీ ఏం కాదు, నా భార్య పిల్లలకి నేను సెక్యూరిటీ కాదు, నా ప్రాణానికి నేనే సెక్యూరిటీ, మీ కుటుంబాలకి మీరే సెక్యూరిటీ. మీరు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే దేవునికి స్తోత్రం, నమ్మకంగా లేకపోయినా దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చాలా మంచిది. ఇలాంటి విషయాలు విని కూడా మన సంఘంలో ఉన్నటువంటి వారికి కోడుకి నక్క నడిపినట్టు సైతం నడిపిస్తుంది. అవునా లేదా? వారికి కూడా మైనస్ అవుతున్నాడు. ప్లస్ అవ్వడం కాదు కానీ మైనస్ అవుతుంది. వారికి ఒకడు వెనకంచి వేస్తున్నారు. మరి ఊళ్ళో ఉన్నారు లేకపోతే తెలియదు, నాకైతే తెలియదు. కానీ బట్టల షాప్ కూడా అక్కడ బట్టలు తెచ్చాడంటే అక్కడ ఫుల్ నిండిపోతారు. ఎక్కడైనా ఫుల్ విందు అవుతున్నదంటే అక్కడ వెళ్ళిపోతారు. నాకు తెలిసి పులియర్కు వెళ్ళిపోతున్నదేమో పెద్దపాకల విషయవాణి సంఘస్థులు అంటారు. దేవునికి కొంచెం కూడా భయం లేక, భక్తి లేక రోడ్డు మీద డబ్బు ఎన్ని రోజులు అండి ఇలా ఖర్చు పెడతారు. పోతే నేను ఇక్కడ వచ్చి కొన్ని 1000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఇప్పుడు నా జేబులో ఉన్నది 100, 120 ఉంటుంది. సంస్థలు తెచ్చిన బట్టలు కొనుక్కోమని ఇప్పుడు రూపాయి లేదు. ఇలా చేస్తే అలా డబ్బులు ఖర్చు అయిపోతుంది. ఇలా తింటే అలా అరిగిపోతుంది. అవన్నీ శాశ్వతం. ఇది కూడా కాదు, డబ్బు కాదు, బట్టలు కాదు. కానీ మనకు సరైనటువంటి మార్గంలో నడిపించేది భక్తి ఒకటి. దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఇష్టం. నేను ఇప్పుడు దేవుని పారంగా కూడా ఎవ్వరికి గద్దించాను,
ఎవ్వరికి ఏమని చెప్పాను. ఇక్కడ చెప్పానంటే బయటికి వెళ్ళి మీరు చనుక్కుంటున్నారు కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్లాగా మీకు ఏది చెప్పను, దేవుడు నాకు ఏ వాక్యం చెప్తే చెప్పుమన్నాడు ఆ వాక్యం చెప్పుకొని నేను తినగెలపడం కానీ అమ్మ నీవు ఇలాగుండు, అమ్మ నీవు ఇలాగుండు అని మాత్రం చెప్పడానికి నాకు ఇష్టం లేదు.